దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. దేవుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి స్థలాలలో తన భక్తుల ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి సందర్భాలు మనకు పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలోను అనేకమైనటువంటి సందర్భాలలో మనకు కనబడుతోంది. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలోచన చేస్తే ఆదికాండం రెండవ అధ్యాయములో మానవుని యొక్క నిర్మాణం అనేది మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపములోను తన పోలికగాను ఆయన సృజించెను అని మనకు ఆదికాండం మొదటి అధ్యాయము 26, 27 వచనాల్లో మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే మనము రెండవ అధ్యాయాన్ని మనము చూస్తే కనుక రెండవ అధ్యాయములో మానవుణ్ణి దేవుడు ఏ విధంగా సృష్టించాడు అన్నటువంటి విషయం మనము రెండవ అధ్యాయంలో మనం చూడొచ్చు. తాను సృజించినటువంటి మానవుణ్ణి ఏదేను తోటలో ఆయన ఉంచి అక్కడ ఆ తోటను సేద్యపరచడానికి ఆ తోటలో అతనిని ఉంచినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. అయితే దేవుడు భూజంతువులన్నింటినీ దేవుడు కలుగజేసినటువంటి విధానము, అలాగే ఆదాము వాటికి ఏ పేరు పెట్టునటువంటి ఆ విషయము మనకు ఆదికాండం రెండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అయితే ఆదామునకు సాటి అయినటువంటి సహాయం లేనటువంటి సందర్భములో ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కలో నుంచి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసంలోని మాంసము, నీవు నరునిలో నుండి తీయబడితీవి గనక నారి అనబడదు అని మనకు ఆదికాండం రెండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే మూడవ అధ్యాయాన్ని కనుక మనం ఆలోచిస్తే మూడవ అధ్యాయములో మానవునికి తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్ష ఫలములు తిన్నందువల్ల అతను పాపమునకు లోనయ్యాడు. అందువల్ల ఆ ఏదేను తోటలో నుండి దేవుని చేత గెంటివేయబడ్డాడు. ఆదామును దేవుడు ఆ తోటలో నుండి గెంటివేసిన తరువాత ఆ తోటకు కెరూబులను ఖడ్గజ్వాలలను కాపలాగా ఉంచినట్లుగా మనకు ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులరా, అంతవరకు మానవుడు దేవునితో మంచి సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో, పాపము చేసినందువల్ల దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయినటువంటి మానవుడు తనకు తానుగా స్వతహాగా జీవించడం మొదలుపెట్టాడు. ఆయనతో సహవాసం లేదు. అంతకుముందు అయితే ఎంతో చక్కగా ఆయనతో సహవాసం చేసేటువంటి వారు పాపము చేసినందువల్ల వారు ఆయనకు కనబడకుండా దాగుకునేటువంటి పరిస్థితిని వారు తమకు తామే వారు కలిగించుకున్నట్లుగా మనకు ఆదికాండం మనకు 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, అక్కడ మొదలైంది మానవుని యొక్క పతనం అన్నది. మానవుని యొక్క పతనము ద్వారా సర్వమానవాళి ఆదాము అనుసరించినటువంటి అవిధేయతలోనే వారు జీవించడాన్ని బట్టి దేవుడు కొన్ని సంవత్సరాలకు జలప్రళయాన్ని ఆయన రప్పించినట్లుగా మనకు కనబడుతుంది. జలప్రళయం తర్వాత కూడా మనకు అదే రిపీట్ అవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ముందున్నటువంటి మానవులు ఎలాగైతే మనుషులు అవిధేయతను చూపిస్తూ దేవునికి విరోధంగా జీవించారో, నోవాహు తర్వాత కూడా మనుషులు అలాగే జీవిస్తూ వచ్చారు. కానీ దేవుడు ఒక ప్రణాళికను లేదా ఒక తలంపును తలంచినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో కనబడుతుంది. ప్రభునందు ప్రియులరా, అబ్రహామును దేవుడు వేరుపరిచాడు, ప్రత్యేకపరిచి అతనికి ఒక దేశాన్ని, నేను నీ సంతతికి, నీ 4వ యొక్క తరానికి నేను దాన్ని స్వాధీనపరుస్తాను అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అబ్రహాము యొక్క కుటుంబీకులు వారు విగ్రహారాధికులుగా ఉన్నట్లుగా మనకు ఎక్కడ కనబడుతుందంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రియులరా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయములో మనకు కనబడుతుంది. 24వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతుంది. యెహోషువ జనులందరితో ఇట్లా నేను
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచిస్తే అబ్రహాము యొక్క కుటుంబీకులు, తెరాహు అబ్రహాము యొక్క తండ్రి, నాహోరు అబ్రహాము, వీళ్ళు తెరాహు యొక్క కుటుంబీకులుగా ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, మనము ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే అబ్రహాము యొక్క కుటుంబీకులు వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులరా, ఇలా జీవిస్తున్నటువంటి వీరిని తన నామ ఘనత కొరకు ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకముగా ఉండాలని దేవుడు ఆదేశించాడు. అందుకే మనము ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే గనక, ఆదికాండం 12వ అధ్యాయములో అక్కడ ఏమని రాయబడిందంటే, 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను కనుక మనం ఆలోచన చేస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. ప్రభునందు ప్రియులరా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపునకు అతను లోబడ్డాడు. అందుకే తన తండ్రి ఇంటిని, తన స్వజనులను, తన కుటుంబీకులను అందరిని విడిచి దేవుడు ఏదైతే దేశాన్ని అబ్రహామునకు చూపించాడో ఆ దేశమునకు వెళ్ళినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి వెళ్ళినప్పుడు తన భార్యతో కూడా తన తమ్ముడైనటువంటి లోతును కూడా వెంట పెట్టుకొని ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులరా, మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచిస్తే అక్కడ అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకపరచడం ద్వారా, అబ్రహాము యొక్క కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు వారితో ఉండాలని ఆశించాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబునకు, యాకోబు తన పిల్లలు వాళ్ళ కుటుంబీకులందరినీ దేవుడు తన కొరకు వారిని ప్రతిష్ఠించుకున్నట్లుగా, వారు తన జనులుగా వారు ఉండాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తు దేశములో వాళ్ళు బానిసలుగా బ్రతికారు వాళ్ళు. అయితే మోషేను నాయకునిగా నియమించి ఆ ప్రాంతములో, ఐగుప్తు ప్రాంతములో గొప్ప సూచక క్రియలను జరిగించి దేవుడు ఆ గొప్ప జనాంగమును దేవుడు వారి పితరులకు ఆశీర్వదించినట్లుగా వారి సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందలి ఇసుకరేణువుల వలె వారిని విస్తరింపచేసి ఆ ప్రాంతములో నుండి గొప్ప సమూహముగా వారు బయలుదేరి వచ్చినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యమందు మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని గైకొనడం ద్వారా వారు లోకములో ఉన్నటువంటి ప్రజలందరికంటే వాళ్ళు గొప్పవాళ్ళుగా కనబడతారని దేవుడు పరిశుద్ధ గ్రంథము మందు తెలియపరిచాడు ప్రియులరా. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలని దేవుడు ఆశించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, ఇక్కడ మనము బైబిల్లో మనకు యెషయా గ్రంథం అందులో మనకి ఏం కనబడుతుందంటే, దేవుడు పరిశుద్ధుడు 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 అనేటువంటి ఆ మాట ఆయనను ఆ స్తుతి గానములతో వారు ఆయనను స్తుతించినప్పుడు పరలోకమందలి గడప కమ్ములు ఆ పునాదులు సైతం కదులుతూ ఉన్నట్లుగా మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మహాదూతలు, శరాపులు ఆయనను పరిశుద్ధుడు అని వారు గణపరుస్తున్నట్లుగా మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే మనము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా 4 జీవులు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవా నీవు పరిశుద్ధుడు 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 అని వారు కూడా అక్కడ ఆయనను స్తుతిస్తూ ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది ప్రియులరా. అయితే ప్రియులరా, మనకు ఈ 2 సందర్భాలలో దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం ప్రియులరా.
అలాగే మనము లేవియా కాండం 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూస్తే గనక లేవియా కాండం 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం గమనిస్తే 44వ వచనములో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. 45వ వచనములో, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులు కావలెను అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియులరా. అలాగే మనము లేవియా కాండం 19వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనము ఇదే విషయాన్ని మనం అక్కడ కూడా మనం చూడొచ్చు ప్రియులరా. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైనా యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అనేటువంటి మాట మనకు ఇక్కడ కూడా మనకు కనబడుతుంది ప్రియులరా. పాత నిబంధన గ్రంథములో నిర్గమాకాండములోను అలాగే లేవియా కాండములోను ఇంకా అనేకమైనటువంటి సందర్భాలలోనూ దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ఆ రోజు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలతో, అంటే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు సెలవిచ్చినట్లుగా మనకు మోషే ధర్మశాస్త్రమందు నిర్గమాకాండములోను లేవియా కాండములోను మనకు కనబడుతుంది ప్రియులరా. నిర్గమాకాండములో రాయబడినటువంటి ఆ మాటను కూడా మనం చూద్దామండి. 15వ అధ్యాయము నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దామండి. 11వ వచనాన్ని మనం చూద్దామండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ప్రభునందు ప్రియులరా, ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచించాలి. ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచిస్తే ఆయన వేల్పులలో మహాగణుడు, వేల్పులలో పూజనీయుడు, వేల్పులలో ఆయనకు సమమైన వారు, వేల్పులలో ఆయనకు సాటి అయిన వారు ఎవరూ కూడా లేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు, అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియజేస్తున్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియులరా. ఆయన మహాగణుడు, ఆయన పూజనీయుడు, ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు ప్రియులరా. ఆయనకు సమమైన వారు ఎవరు కూడా లేరు ప్రియులరా. అందుకే ఆయన పరిశుద్ధుడు అని అనేకమైనటువంటి సందర్భాలలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఆదాము ఒకప్పుడు దేవునితో మంచి సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. పాపము చేయడము ద్వారానే ఆయనతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఆయన కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత వచ్చినటువంటి మానవాళి అంతా కూడా అదే రీతిని అవలంబించడం ద్వారా దేవుడు జలప్రళయాన్ని, ఆ తర్వాత మనం చూస్తే కనుక అబ్రహాము కుటుంబాన్ని వేరు చేయడం, ఆ కుటుంబీకులకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, ఆ ధర్మశాస్త్రములో కూడా ఆయన పరిశుద్ధుడు అని అనేకమైనటువంటి సందర్భాలలో నిర్గమాకాండములోను లేవియా కాండములోను ప్రవక్తల గ్రంథాలలోను అనేకమైనటువంటి సందర్భాలలోనూ ఇదే విషయాన్ని దేవుడు రిపీట్ చేస్తూ వచ్చినట్లుగా మనకు బైబిల్లో పలు సందర్భాలలో మనకు కనబడుతుంది. ప్రియులరా, మీకు ఒక వచనాన్ని మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. లేవియా కాండం 20వ అధ్యాయము, లేవియా కాండము 20వ అధ్యాయము, ఈ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వచనం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని అంటున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వేరు చేశాడు ఆయన? అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరచితిని అంటున్నాడు. ఒకప్పుడు ఆదాములో నుండి వచ్చినటువంటి ఆ మనుషులే నోవాహు వరకు మనకు కనబడుతున్నారు. నోవాహు తరువాత అంతకుముందు మనుషులు ఎలాగైతే ఉన్నారో పాపములో, అలాగే తరువాత కూడా తన కుమారులు అదే పాపాన్ని మరలా తిరిగి వాళ్ళు రిపీట్ చేస్తూ వచ్చారు ప్రియులరా. అందువల్ల తెరాహు యొక్క కుటుంబములో అబ్రహాము అనేటువంటి ఆ వ్యక్తిని దేవుడు వేరు చేసినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది.
ఎందుకు వారిని వేరు చేశాడు అంటే, నా ప్రజలు, నా జనాంగం, మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి, మీరు నన్ను వెంబడించాలి, నేను మీకు ఏదైతే తెలియజేస్తానో దాన్ని మీరు గైకొనాలి, దాన్ని మీరు అవలంబించటం ద్వారా మీరు పరిశుద్ధులుగా మీరు ఎంచబడతారని దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో అనేకమైనటువంటి సందర్భాలలో తెలియజేస్తూ వచ్చాడు. కనుక ప్రియులరా, పాత నిబంధన గ్రంథములో అనేకమైనటువంటి సందర్భాలలో మనము ఈ మాటలు మనం చూస్తుంటున్నాం. ఇంకో వచనాన్ని మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దామండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. చెడుతనము అంటే దుష్టత్వము. ఆయన ఉండేటువంటి ఆ స్థలములో దుష్టత్వమునకు, చెడుతనమునకు ఎంత మాత్రము కూడా స్థానం అన్నది లేనే లేదు. ప్రియులరా, ఒక్క విషయాన్ని మీరు గమనించాలని దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని మనకు దేవుని యొక్క వాక్యములో ఎన్నో సందర్భాలలో దేవుడు తెలియజేశాడు. పాత నిబంధనలు అయితే ఎంతోమంది ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను, వారిని ఎన్ని రకాలుగా ఎందుకు బాధించాడు అంటే, వారు దేవునికి అవిధేయతను చూపించడాన్ని బట్టి, దేవునికి వారు లోబడకపోవడాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియులరా, ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో 22వ వచనములో 59వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే గనక, మీ దోషములు మీ దేవునికి అడ్డముగా ఉన్నాయి, మీ పాపములు ఆయన ముఖమునకు మరుగు చేసెను అని రాయబడి ఉంది. ప్రియులరా, దేవుడు మానవునికి దూరంగా వెడుతూ ఉన్నాడు అంటే పాపములు అడ్డంగా ఉన్నాయి, దోషములు ఆయన ముఖాన్ని మరుగు చేస్తూ ఉన్నాయి. అందుకే సరిచేసుకోవాలని దేవుని యొక్క వాక్యము ఆజ్ఞాపిస్తుంది. ప్రియులరా, ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయనలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాలన్నీ కూడా తాను ఏర్పరచుకున్నటువంటి వారిలో మరలా తిరిగి అవి ప్రతిబింబించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులరా, అయితే ఈ లోకములో నుండి జనుల వలె జీవించడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. మీరు ప్రత్యేకింపబడిన వారు, మీరు నా వారు, మీరు నన్ను వెంబడించవలసినటువంటి వారు. కనుక ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా మీరు దృష్టించి, మీరు ఆలోచించి దేవునికి మహిమకరంగా మీరు ముందుకు సాగాలని దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.